ఆంధ్రప్రదేశ్లో అదానీ సిటీ. ఇలాంటి ఒక పేపర్ హెడ్లైన్ చూడడానికి ఎంతో టైం పట్టదు మనకు. షాక్ అవ్వకండి, ఎందుకో లుక్ ఎట్ దిస్ మ్యాప్. వైజాగ్ సిటీలో ఇక్కడ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ అదానీ గంగవరం పోర్ట్ ఉంటుంది. ఇక్కడ దేశంలోనే చాలా పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో ఒకటిగా వస్తున్న అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది. ఇక్కడ అదానీ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. దేశంలోనే చాలా పెద్ద పోర్ట్ వైజాగ్ లో ఉండడం వల్ల ఒకప్పుడు వైజాగ్ సిటీని పోర్ట్ సిటీ అనేవాళ్ళు. స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత స్టీల్ సిటీ లేకపోతే ఉక్కు నగరము అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పుడు అదానీ పోర్టు, అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ, అదానీ డేటా సెంటర్స్ వస్తున్నాయి కాబట్టి స్టీల్ ఫ్యాక్టరీ మూతబడితే ఆ భూములన్నీ కూడా అదానీ కొనేస్తే అప్పుడు అదానీ సామ్రాజ్యంగా మారిపోయే వైజాగ్ సిటీ క్రమంగా అదానీ సిటీగా మారకుండా ఉంటుందా? అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా అదానీ పక్షం అయిపోయినప్పుడు వైజాగ్ సిటీ అదానీ సిటీగా మారినా, లేకపోతే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్ అని చెప్పి పిలిచినా కూడా ఏ రాజకీయ పార్టీ అడ్డుకోదు. అలాంటి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. నేను వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పార్ట్ 1 వీడియో పబ్లిష్ చేసి చాలా రోజులైంది. అందులో ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కుగా ఏర్పడ్డ స్టీల్ ఫ్యాక్టరీ వెనుక పోరాటాలు, ప్రాణత్యాగం చేసిన 32 మంది వివరాలు, అప్పటి చరిత్ర అంతా కూడా చెప్పాను. ఈ వీడియోలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పొంచి ఉన్న అదానీ ప్రమాదము, మిట్టల్ ప్రమాదం గురించి డీటెయిల్గా చెప్పడంతో పాటు ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ఫ్యాక్టరీని దానంతట అదే చచ్చిపోయేలాగా, మూతబడేలాగా వదిలేశారో కార్మికుల నుంచి తెలుసుకున్న విషయాల్ని మీ ముందు పెడతాను. ఈ వీడియో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకము, టీడీపీకి వ్యతిరేకము, జనసేనకు వ్యతిరేకము, బీజేపీకి వ్యతిరేకము. స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం అనుకూలం. నేను మీకు చెప్పే విషయాలన్నీ కూడా ప్రతి రాజకీయ పార్టీకి తెలిసినవే కాబట్టి నేను కేవలం ఆంధ్రప్రదేశ్ యువతకు, జెన్జీకి ఇవన్నీ కూడా తెలియజేయాలి అని అనుకుంటున్నా. మీరు, నేను, మనమంతా కలిసి మన వాయిస్ని వినిపించాల్సిన అవసరం ఎంత ఉందో తెలియజెప్పాలి అనేదే ఈ వీడియో లక్ష్యం.